నేమి చెల్లింతును. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, మన జీవితంలో ఏ మేలు జరిగినా, మనం అనుకున్నది ఏది జరిగినా కూడా అది సాక్ష్యమే. మనం బయట రోడ్లలోనో జనం సమాజం మధ్యలోనో మనం చెప్పలేం. దేవుడు మనకు ఒక మంచి పరిశుద్ధ స్థలం ఇచ్చారు కాబట్టి, ఆ స్థలంలో మన జీవితంలో జరిగినటువంటి మేలుల్ని మన సంఘం మధ్య చెప్పుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా నేను ఈ సాక్ష్యం ఏంటంటే, ఈ ఆదివారం ఇక్కడ చెప్పడానికి, గత ఆదివారం మా బాబు జశ్వంత్ హాస్టల్లో ఉంటున్నారు. మీకు అందరికీ తెలుసు. గుంటూరు శ్రీ చైతన్య హాస్టల్లో ఉంటున్నారు. ఇదే రోజు సండే అక్కడ నుంచి వార్డెన్ ఫోన్ చేశారు. అండి, మీ బాబుకి ఫీవర్ ఉంది, మీరు వచ్చి ఒకసారి చూస్తే బాగుంటుంది అని అంటే, లేదండి పంపించండి, లేదంటే మీరు అక్కడ ఏదైనా చూపించే పని ఏదో చూపించండి అంటే, వాళ్ళు జనరల్గా అందరి పిల్లలకి పక్కన ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ ఒక చిన్న క్లినిక్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తుంటారు. బట్ ఏంటంటే వీళ్ళు వెళ్తే చిన్నపిల్లలు కాబట్టి అక్కడికి పిల్లలకి చూసేటువంటి డాక్టర్స్ ఉండరు. అయినా కూడా వాళ్ళు ఏంటంటే అందరికీ ఈ టెంపరేచర్స్, ఈ వెదర్లో చేంజెస్ రావటం, ఎందుకంటే ఈ కాలం మనకు వర్షాలు పడాల్సినటువంటి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని ప్రతి ఒక్కరికి ఓవర్ టెంపరేచర్స్ ఎక్కువ వచ్చేసి జ్వరాలు వస్తూ ఉంటే అక్కడ నేను వెళ్ళలేకి, ఎందుకంటే సడన్గా వెళ్ళాను. మీరు పంపించండి సార్, బాబు వచ్చేస్తారంటే, లేదండి అట్లా పంపించకూడదు, మీరు రండి అంటే, నేను వెంటనే రెడీ అయ్యలేగానే బాగా ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. వెంటనే ఇక్కడ మనం ఏం చేస్తాం, అక్కడ ఏం చేయలేం కదా అని చెప్పి ట్యాబ్లెట్స్ వేసి తీసుకుని వచ్చేసాము. వచ్చేటప్పుడే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. అదే రోజు మన సంఘంలో ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది. నేను ఏదైతే అనుకున్నానో మన సంఘంలోకి వెళ్ళిపోతుంది. మనకు డైలీ మనకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా విశ్వాసం అది. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది వాళ్ళు ఎవరైనా సరే, ఏ సంఘం గురించి, ఏ కుటుంబం గురించి మనం చెప్పకపోయినా ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటారు. వెంటనే మన దైవ సేవకులకు చెప్పగానే, అయ్యా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, నేను ప్రేయర్లో పెడతాను, మీరు రండి అని అంటే, మేము వస్తూనే ఉన్నాం. బస్సులో చూడగానే ఒళ్ళంతా మంచిగా చల్లబడిపోయింది. ఇంటికి వచ్చేసాము హ్యాపీగా, మంచిగా ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మంచి కర్డ్ రైస్ లాగా మంచిగా అన్నం పెట్టేసి తిని ట్యాబ్లెట్స్ వేసి కొనుక్కున్నాడు. ఈరోజు హ్యాపీగానే ఉన్నాడు. జ్వరం లేదు, తగ్గిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. మనం ప్రేయర్ చేసుకున్నాం, సంఘంలో విషయం ఉంచాము, దైవ సేవకులకు చెప్పాము, వాళ్ళు ప్రార్థించారు. మేము ప్రతిరోజు ఖచ్చితంగా 3 సార్లు ఖచ్చితంగా, అది మీరు నమ్ముతారో లేదో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ సమయంలోకి వెళ్ళినా సరే మేము ప్రేయర్ చేసుకోకుండా ఏ విషయాన్ని మేము ప్రారంభించాం. అది దైవ సేవకులుగా సంఘంలో నేను చెప్పాలనుకున్నాను. దైవ సేవకులు, మనకు మంచి దైవ సేవకులు ఉన్నారు, మంచి సంఘం ఉంది. ఎప్పుడు ఏ విషయం చెప్పినా కూడా మనకు అందుబాటులో ఉండే దైవ సేవకులు. ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాం, ఏ అనారోగ్య పరిస్థితి వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, చిన్న విషయానికి కూడా. ఎందుకంటే వాతావరణాలు బయట బాగలేవు. అలాంటిది ఏమి లేకుండానే మన సంఘంలో, మన సంఘం మధ్యలో, మన దైవసేవకుల మధ్య, మన ప్రార్థించే వారి మధ్య ఎప్పుడు మనం ఉంటున్నాం కాబట్టి, మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనకు దేవుడు సహాయం చేస్తాడనేటువంటి నమ్మకంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగానే మన బాబుతోటి చాలా బాగుంది. అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మీరు ఇలా చదువుకోవాలి నాన్న, ఈరోజు మేము ఇట్లా ఉన్నామంటే చదువుకున్నాం కాబట్టి అని వాళ్ళ పిల్లలతోటి అందరితో చెప్తుంటారు. మన కౌశిక్ కావచ్చు, లక్కీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దయాకర్, అందరితో ఆ విషయాలు చెప్తూ ఉంటారు. అలాంటి మంచి సహోదరుల మధ్య మనం ఉన్నామంటే మనం చాలా హ్యాపీ, మంచి లక్కీ ఫెలోస్ అని చెప్పాలి. ఈ సమయంలో బాబు మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్తున్నారు మధ్యాహ్నం తర్వాత. మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు, మన సంఘ ప్రార్థనలు ఎప్పుడు ఉంచాలని ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రైట్, అద్భుతమైన సాక్ష్యం మనం విన్నాం.